నమస్కారం. G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 4 రోజుల దావోస్ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు పర్యటన ద్వారా రాష్ట్రానికి 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారమయ్యాయని వెల్లడి. గూగుల్, ఐబీఎం సీఈఓలు లక్ష్మీ మిట్టల్ సహా 16 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశం. రేపు ఉదయం హైదరాబాద్ కు చేరుకుని అమరావతి విధుల్లో పాల్గొనున్న సీఎం. కోటప్పకొండ కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 3.9 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం, శివరాత్రికి ముందే రోడ్డు పూర్తి చేస్తామని హామీని నెరవేర్చిన పవన్ 1,50,000 మంది భక్తులతో పాటు స్థానిక రైతులకు, విద్యార్థులకు ప్రయోజనం. తెలంగాణలో బీసీ నేత సీఎం అయ్యే సమయం వస్తుందన్న మహేష్ కుమార్ గౌడ్. అవకాశం ఉన్న ప్రతి చోట బీసీలకు పదవులిస్తున్నామన్న మహేష్ గౌడ్. మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యమని వెల్లడి. దేవుళ్ల పేరుతో రాజకీయాలు మంచిది కాదని వ్యాఖ్య. 5 ఏళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్ కొత్త డ్రామాకు తెరతీశారన్న నిమ్మల రామానాయుడు. జగన్ పాదయాత్రకు ప్రకటనపై నిమ్మల విమర్శలు. అధికారం కోల్పోయిన తర్వాత పాదయాత్ర గుర్తొచ్చిందని ఎద్దేవా. రాష్ట్రంలో వైసీపీ శకం ముగిసిందని వ్యాఖ్య. సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారన్న కేటీఆర్. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురుతుందన్న కేటీఆర్. అన్ని అవార్డులను గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని శ్రేణులకు పిలుపు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను రద్దు చేయడమే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసలు ఎజెండా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయమని చెబుతూ రిటైర్డ్ జడ్జిలతో కమిషన్ వేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల వంటి జిల్లాలను రద్దు చేయాలన్న ఆలోచన ప్రజలకు తీవ్ర నష్టం చేస్తుందని హెచ్చరించారు. జిల్లాల రద్దుతో పాటు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేసీఆర్ ప్రజల సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేశారని, వాటిని తొలగిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. జిల్లాలను ఏదో మేమేదో గతంలో అశాస్త్రీయంగా చేసినామంట. అందుకే జిల్లాల కోసం జిల్లాల ఏర్పాటు పైన అధ్యయనం చేయడానికి రిటైర్డ్ జడ్జి గారి నేతృత్వంలో ఏదో కమిషన్ వేస్తున్నామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. దీని వెనకాల ఉన్న ఎజెండా స్పష్టంగా కనబడతా ఉంది. కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలన్నిటినీ రద్దు చేయాలి అనే ఆలోచన కనబడతా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గాని, పెద్దపల్లి జిల్లా గాని, జగిత్యాల జిల్లా గాని, ఉమ్మడి కరీంనగర్లో ఏర్పాటు చేసిన 3 కొత్త జిల్లాలని కూడా రద్దు చేయాలనే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నది. దాంతోపాటు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవాలనే ఒక ఎత్తుగడ కూడా ఈ కమిషన్ ఏర్పాటు వెనకాల ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. నేను రేవంత్ రెడ్డి గారిని, ఆయన ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నా. మొన్న ఆల్రెడీ నేను మహబూబ్ నగర్ లో చెప్పినా, మళ్ళీ వాళ్ళ సిరిసిల్లలో చెప్తున్నా. కేసీఆర్ గారు పరిపాలనా సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు ఎంత సన్నిహితంగా అధికారులుంటే అంత లాభం జరుగుతుంది అని ఆలోచించి వారి సౌలభ్యం కోసం ఎక్కడో గంభీరావుపేటలో ఉండే వాళ్ళు కరీంనగర్ పోవాలి అంటే దాదాపు 90-100 కిలోమీటర్ల దూరం. అలాంటి పరిస్థితి నుండి సన్నిహితంగా, ప్రజలకు అత్యంత సన్నిహితంగా జిల్లా కార్యాలయాలు, జిల్లా అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే మీరేమో దాన్ని తొలగిస్తాము, ఇది అశాస్త్రీయంగా ఉంది అంటే ప్రజల చేతుల్లో మీకు పరాభవం తప్పదు. ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సాంప్రదాయాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కోటప్పకొండ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉందని, ఇలాంటి దర్శనాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతాయని వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఈ దర్శనం రాజకీయంగానూ, ఆధ్యాత్మికంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.
మహాత్మా గాంధీని గౌరవించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమవుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం రాజకీయ ద్వేషానికి నిదర్శనమన్నారు. గాంధీ పేరు వినగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గుర్తొస్తారనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టారని ఆరోపించారు. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని, ఆ చరిత్రను ఎవరూ తుడిచిపెట్టలేరన్నారు. గాంధీ ఆలోచనలు దేశానికి శాశ్వత మార్గదర్శకమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ నుంచి వారి పేరు తొలగించేసారు. దాంట్లో దేవుడి పేరు వచ్చేటట్టుగా జీ రామ్జీ అని పెట్టారు. అరే, గాంధీ మాత్రం కూడా రామునే పూజించాడు, హే రామ్ అనేవాడు. ఆయన తొలగించారు. ప్రపంచం గౌరవించే నాయకుని తొలగించారు. ఎందుకు కారణం? కోపం మహాత్మా గాంధీ మీద కాదు. గాంధీ పేరు పలికినప్పుడల్లా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గుర్తొస్తున్నారని వాడి బాధ అది. నువ్వు ఎంత బాధపడ్డా ఈ గాంధీ కుటుంబాన్ని ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే త్యాగాల కుటుంబం. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. నెహ్రూ 12 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఇలా మనం ఒక్కరోజుకి ఏదైనా కేసులో జైలుకి పోతే మన పిల్లలు తల్లిదండ్రులు తల్లడిల్తారు బెయిల్ కోసం. తిరగరాని అడ్వకేట్లు అంతా చుట్టూ తిరుగుతారు, అంత తపన పడతాం. అలాంటి నెహ్రూ 12 ఏళ్ళు దేశం కోసం జైల్లో ఉన్నాడు. అవసరం లేకుండే. నెహ్రూ పుట్టుకతో ఆగర్భ శ్రీమంతుడు, ఆనాడే 1000 కోట్ల ఆస్తిపరుడు, కోట్లు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పోశాడు. ఒక దూరదృష్టి ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడిని మరిపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నెహ్రూ మరిపిస్తే కాంగ్రెస్ పార్టీ మరుగున పడుతుందని. ఎవ్వరు తరం కాదు. దేశ ప్రజల గుండెల్లో గాంధీ కుటుంబం ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉంటుంది. మన్రేగా కార్యక్రమం ఎవరి కోసం పెట్టారు? ఇది అనంతపూర్ పర్యటనలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఇళ్ళన్నీ గ్రామాల తాళాలు కనబడితే ఏంది అన్ని ఇళ్ళకి తాళాలని జనం ఎక్కడ పోయినారు అడిగితే కూలీలు వలసపోయారు, కూలీలు ఇక్కడ దొరక్క అని. అప్పుడు ఆలోచన వచ్చింది సోనియా గాంధీ గారు. తక్షణమే మన్మోహన్ సింగ్తో మాట్లాడి ఎవ్వరు విదేశాలకు కానీ పక్క రాష్ట్రం పోవడానికి లేదు, ఉన్న కాన్నే మనం ఉపాధి కలగజేద్దాం. ఇది ఓవర్ భిక్ష కాదు, ఇది గ్యారంటీ హక్కు. ఒక మహిళనో, ఒక బీసీఓ, ఒక ఎస్సీఓ, ఎస్టీఓ వాడికి పని దొరకకుంటే వాడు కోర్టును ఆశ్రయించగలిగితే 15 రోజులు పని ఇవ్వాలి. ఇది హక్కు, చట్టం. ఇది అలాంటి హక్కును తీసేసి చేసిన తప్పులకు సమాధానం చెప్పలేక రోజుకో కొత్త డ్రామా చేస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి అధికారం ఇస్తే కుటుంబం మొత్తం స్కామ్లలో ఇరుక్కుందని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే రోజు కొత్త అంశాలు తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. అవినీతి ఆరోపణలపై స్పష్టత ఇవ్వకుండా రాజకీయ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తగిన సమయంలో సరైన తీర్పు ఇస్తారని చెప్పారు. పాలనలో పారదర్శకత లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమన్నారు. ఈ వ్యాఖ్యలు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని మరింత పెంచాయి. ఎత్తుగడతో బావబామర్దులు ముందుకు పోతున్నా సరే మీరు ముఖ్యమంత్రి గారి ట్రాప్లో పడ్డరనే అంశం మీకు తెలియకపోవడం అనేది విచారకరం. అది కేసీఆర్ మీకు చెబుతుండో లేదో, లేదంటే జరుగుతున్న పరిణామాలని మీరు నిశితంగా గమనిస్తే మీకు మీరుగా స్వీయ రక్షణ కోసం మీరు చేసే తప్పులతో కూడిన ఎత్తుగడలు మిమ్మల్ని రాజకీయ పతనం వైపు నెడుతున్న పరిస్థితి మీకు అర్థమవలసిన అవసరం ఉన్నది. ప్రత్యేకించి కేటీఆర్ జిల్లాల ప్రతిపాదన అనేది ఆయనకు దగ్గరున్న 2-3 లీడర్లతో అని చెప్పి మీ జిల్లా ఎత్తేస్తారట అనే ఉద్దేశాన్ని తెర మీదకి తెచ్చి రాబోయే ఎన్నికల్లోనో తన మీద జరుగుతున్న ఈ నోటీసుల తంతుతోనో తప్పించుకోవాలని చూస్తున్నాను. మున్సిపల్ ఎలక్షన్స్ లక్ష్యంగా ఈ జిల్లాల మూవ్మెంట్ చేద్దామని ఒక ఆలోచనతో వచ్చింది వాళ్ళు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటిది? జిల్లాల అంశంలో ఒక రిటైర్డ్ జడ్జితో, ఒక స్టాంటిటీతో, సైంటిఫిక్ అప్రోచ్తో చేస్తే ఎలా ఉంటుంది అని ఒక కమిటీ వేద్దామని ఆలోచన చేసిండ్రు. కానీ సికింద్రాబాద్ జిల్లా తీస్తారని, లేకపోతే నారాయణపేట జిల్లా తీస్తారని, లేకపోతే గద్వాల జిల్లా తీస్తారని, ఎక్కడికక్కడికి 33 జిల్లాలు తీసేస్తారని ఈ 3-4 ప్రచారం చేసుకుంటూ తిరగడాన్ని ప్రజలు నమ్మట్లేరు. ప్రత్యేకించి ఇది మున్సిపాలిటీల్లో ఎక్కువగా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 4 రోజుల దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. ఈ పర్యటనలో సుమారు 36 కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన లక్ష్మీ మిట్టల్, థామస్ కురియన్, అరవింద్ కృష్ణ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో సహకారం కోరినట్లు వెల్లడించారు. ఈ పర్యటన ద్వారా ఏపీకి కొత్త అవకాశాలు తెరుచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే విధానం అమలు చేయాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. లక్నోలో జరిగిన శాసనసభాపతుల సదస్సులో ఈ ప్రతిపాదన రావడంపై ప్రశ్నించగా తమ ఎమ్మెల్యేలు ప్రభుత్వ జీతాలపై ఆధారపడే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. ఈ విషయం గురించి ఆందోళన అవసరం లేదన్నారు. నో వర్క్ నో పే అంశం వ్యక్తిగత ఎంపికని, దానిపై నిర్ణయం ఆయా సభ్యులదేనని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే తమ ఎమ్మెల్యేల లక్ష్యమన్నారు. సభకు వెళ్లకపోవడం వెనుక ప్రజా ప్రయోజనాలే కారణమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. The ruling government is talking about no work, no pay, which is a lot more serious thing, saying that we'll introduce it in Lok Sabha. Nobody is that poor to literally be wanting to pray on that. Don't worry about that. It's up to them. Recall. బీజేపీ అసలు ఎజెండా రాజ్యాంగాన్ని అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కూల్చివేయడమేనని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. స్వాతంత్రానికి ముందు అన్ని రాజుల పాలనను తిరిగి తీసుకురావాలన్నదే బీజేపీ లక్ష్యమన్నారు. కొద్దిమంది పెత్తనాన్ని మళ్లీ స్థాపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి శక్తులను అడ్డుకోవాలంటే ప్రజల ఐక్యతే ఏకైక మార్గమన్నారు. దేశ ప్రజలంతా ఒక్కటిగా నిలబడితే ప్రధాని మోదీ వెనక్కి తగ్గక తప్పదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. लोकतंत्र को खत्म करो और जो आजादी से पहले हिंदुस्तान था, जहां पे एक व्यक्ति, राजा महाराजा एक व्यक्ति पूरा डिसाइड करता था, सारे के सारे एसेट्स उनके हाथ में हुआ करते थे और जो भी वो करना चाहते थे वो करते थे, वैसा हिंदुस्तान वो फिर से लाना चाहते हैं. और इनकी इंटेंशन रुकने की नहीं है, क्योंकि ये जो मॉडर्न इंडिया का स्ट्रक्चर है इसको ये बदलना चाहते हैं और तोड़ना चाहते हैं. एक ही तरीका है इनको रोकने का, और मजदूरों को किसानों ने रास्ता दिखाया है. अगर हम सब एक साथ मिलकर खड़े हो जाएंगे, मैं आपको बता रहा हूं ये डरपोक लोग हैं, मैं अब इनको बहुत अच्छी तरह जानता हूं, ये डरपोक लोग हैं. अगर हम सब एक साथ खड़े हो जाएंगे, आप मनरेगा नाम देना चाहोगे या कोई और नाम देना चाहोगे, आप डिसाइड करोगे उस योजना का नाम क्या होगा, कैसे बनेगी, कहां चलेगी, कब तक चलेगी, कितने घंटे चलेगी. मगर ये मैंने कहा, मगर एक दूसरी बात ही कह देता हूं, अगर एक कमी है तो यूनिटी की कमी है. एक साथ गरीब लोग. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యమిస్తోందని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. దంపతులిద్దరూ వికలాంగులైతే 2 లక్షల ఆర్థిక భరోసా అందిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగాలు, ఉన్నత విద్యలో రిజర్వేషన్లు, చారిత్రాత్మకంగా పెరిగిన నిధులు, ఆధునిక పరికరాల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. బాల భరోసా వంటి వినూత్న పథకాలతో వికలాంగుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోందన్నారు. సంక్షేమం కేవలం సహాయమే కాకుండా స్వాలంబనగా మారాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇద్దరు వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకుంటే 2 లక్షల రూపాయలు ఇచ్చే జీవో ఇచ్చి ఇలా అమలు చేస్తూ ఉన్నాం. కోర్టు ఉద్యోగాలు 4% రిజర్వేషన్ ఇచ్చాం. ఉన్నత విద్యలో 5% రిజర్వేషన్ ఇచ్చాం. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 64 కోట్లు కార్పొరేషన్కి ఇస్తే 2 సంవత్సరాల్లో 100 కోట్లు కార్పొరేషన్కి ఇచ్చిన ఘనచరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిది. వికలాంగుల పెద్దన్నగా, వికలాంగుల ఆత్మబంధువుగా వారు ఈ సంవత్సరం కార్పొరేషన్ నుంచి 8,000 మంది వికలాంగులకి ట్రై మోటరైజ్డ్ స్కూటర్లు, ల్యాప్టాప్లు, బ్యాటరీ వీల్ చైర్స్, బ్యాటరీ ట్రైసైకిళ్ళు, మిగతా పరికరాలు పంపిణీ చేస్తున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా 40% వైకల్యానికే పరికరాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. చిన్నపిల్లలు హ్యాండిక్యాప్డ్స్ అయినట్లయితే వాళ్ళని నార్మల్ వ్యక్తులుగా శస్త్రచికిత్సలు చేసి మార్చడం కోసం బాల భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించాం. 7,000 వికలాంగుల సంఘాలను ఇప్పటికే ఏర్పరిచాం. 18,000 వికలాంగుల సంఘాలు ఏర్పాటు లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వికలాంగుల చెంతకు వీరయ్య అనే ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. దానిలో భాగంగా వికలాంగుల సంక్షేమంతో పాటు వికలాంగుల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడం. చట్టసభలకు హాజరు కాని సభ్యుల జీతభత్యాల్లో కోత విధించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన వివిధ రాష్ట్రాల శాసనసభాపతుల సదస్సులో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధులు సభకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత ఉందన్నారు. హాజరు లేకుండా జీతాలు పొందడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.
నో వర్క్ నో పే విధానం అమలైతే బాధ్యత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదన జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. అది చాలంటూ సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ దే టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? సో నేను ఈ విషయంలో మీకు మనసు అణచేసినట్టే సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కలిగిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజలందరినీ ఒకే ఘాటను కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భంలో మేము చేస్తున్నాను. ఈ విషయంలో సార్ నా వైపు నుంచి 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే, ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేసి నమ్మకం సార్. అసెంబ్లీకి రాని వారికి, నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? వై మస్ట్ మీకు పేమెంట్ అని చెప్పి శాలరీస్ అని చెప్పి నా సూచన సార్. నైని కోల్ బ్లాక్ అంశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర కౌంటర్ ఇచ్చారు. టెండర్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే స్పష్టత ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో టెండర్లలో ఏం జరిగిందో కేంద్రం వివరించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన బంధువులకు లాభం చేకూరుస్తున్నారన్న ఆరోపణలు అసత్యమన్నారు. సిట్ విచారణను తప్పుదోవ పట్టించేందుకే కేటీఆర్ హరీష్ రావు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. వాస్తవాలు ప్రజల ముందుకొస్తాయని స్పష్టం చేశారు. మీరు కేవలం తప్పుదో వటీనికి నైని బ్లాక్ కథ, ఈ కథ ఆ కథ చెప్తే ఈరోజు సెంట్రల్ మినిస్టర్ క్లారిటీ ఇచ్చిండు కదా, ఇంకేం జరగలేదు, ఇంకా టెండర్లే ఓపెన్ చేయలేదు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి. పొద్దున్న లేస్తే ఈ బావా బామ్మర్దులకు ఒకటే ఒక ప్రక్రియ, మళ్ళీ ప్రజలు వీళ్ళని ఆదరిస్తారన్న నమ్మకం వాళ్ళకి లేదు. వాళ్ళ ప్రయత్నం ఏంటంటే 24 గంటలు కాంగ్రెస్ పార్టీని ఎండగడితే అవకాశం వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామని. ఎందుకంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు అనుకోలే. నీ అంత పోకడా ఏం చేసినా నడుస్తుంది, మాకు తిరిగే లేదు, మాకు అపోజిషన్ లేదు అనుకున్న వాళ్ళకు సడన్ గా ప్రజలు షాక్ ఇచ్చారు. ఆ షాక్లకు వెళ్ళి కోలుకోకుండా రోజు చెప్పిందే చెప్పి నిన్న చెప్పిరు, ఇవాళ చెప్పిరు, రేపు చెప్తారు. ఎన్ని రోజులు చెప్తారు తెలంగాణ ప్రజలకు? మాకు చిత్తశుద్ధి ఉంది, మమ్మల్ని ప్రజాపాలనకు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు, మాకు ప్రజలే న్యాయ నిర్ణేతలు, మేము 6 గ్యారెంటీలు ఇవ్వడానికి 100% ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఈ ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల 6 గ్యారెంటీలు ఏకకాలంగా ఇవ్వలేకపోయినాం. దీనివల్ల మీ హయాంలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినందుకు ఈ పరిస్థితి వచ్చింది. హరీష్ రావు గారు ఏడబడితే 60 చౌరస్తాల మీద సభలల్లా లేదా ప్రెస్ మీట్లు పెట్టి 24 గంటలు ఈ 2 ఏళ్ల ప్రభుత్వాన్ని బద్నాం చేసి బంద్ చేసి మీ 10 ఏళ్ల హయాంలో మీరు దోచుకున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించే మిమ్మల్ని ఇంటికి తరిమి కొట్టారు. ఇవాళ మీరు కిషన్ రెడ్డి గారికి లెటర్ రాస్తే కిషన్ రెడ్డి గారు క్లారిటీ. సింగరేణి సంస్థపై కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడూ ప్రత్యక్ష అజమాయిషీ లేదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలోనూ ఎన్డీఏ ప్రభుత్వంలోనూ ఇదే విధానం కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముక లాంటిదన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో సింగరేణి కార్మికులు చేసిన వీరోచిత పోరాటాలను ఆయన గుర్తు చేశారు. సంస్థ చరిత్రను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు సరికాదన్నారు. సింగరేణిని రాజకీయాలకు అతీతంగా పరిరక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సంస్థలో పారదర్శకత, సమర్థవంతమైన పాలన ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సింగరేణి అంశంపై సాగుతున్న రాజకీయ చర్చలకు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలక పాత్ర పోషించింది. సుమారు 8 జిల్లాలలో ఈరోజు సింగరేణి విస్తరించి ఉన్నది. దీనికి 136 సంవత్సరాల చరిత్ర ఉంది. గతంలో సింగరేణిలో
బొగ్గు ఉత్పత్తి అనేక రికార్డులు సాధించింది. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సింగరేణి కార్మికులు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు. ఆ సందర్భంగా నేను కూడా తెలంగాణ పోర్యాత్ర సింగరేణి ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు అద్భుతమైనటువంటి స్వాగతము మా పార్టీకి నాకు కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది నా యాత్రలో. ఇందులో మీకు అందరికీ తెలుసు 51% తెలంగాణ ప్రభుత్వ వాటా, 49% కేంద్ర ప్రభుత్వ వాటా. కానీ ఆ రోజు కాంగ్రెస్ హయాంలోనే దీనికి సంబంధించినటువంటి ఒక విధానము, వర్కింగ్ సిస్టము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ దావోస్ పర్యటనపై వైసీపీ శ్రేణులు దుష్ప్రచారం చేయడం దారుణమని షాప్ చైర్మన్ రవినాయుడు విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం దావోస్ పర్యటన చేపట్టారని తెలిపారు. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో భేటీలు, ఒప్పందాలపై వాస్తవాలను దాచిపెట్టి రాజకీయ విమర్శలు చేయడం అనైతికమన్నారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేలా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడులు వస్తే యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. దావోస్ పర్యటన ఫలితాలు త్వరలోనే ప్రజలకు కనిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువత కోసం ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రావాలి, పెట్టుబడులు తీసుకొని రావాలి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ రాష్ట్రం మేటిగా నిలబడుతుందని ఆయన ఆలోచిస్తున్నారు. 19-24 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ ఈ రాష్ట్రానికి రాలా. పారిపోయే 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆ గుడివాడ అమర్నాథ్ ఆయన సవాల్ వేస్తున్నాడు. ఐటీ మంత్రిగా ఏం పొడిచావు? ఒక్క పరిశ్రమ తీసుకొని వచ్చావా? నువ్వు ఎందుకు వెళ్ళలేదు? మీ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళలేదు అంటే ఆయన చెప్పిన మాట ఏంటి? అక్కడ చలుంది, జ్వరం వస్తుంది, స్నానం చేయలేము, ఇంకా అక్కడికి పోయి మేమేం చేస్తాము అన్నారు. ఆయన లోకేష్ గారికి సవాల్ ఇస్తున్నారు. పరిశ్రమల మీద చర్చకి సిద్ధమంట. ఏ పరిశ్రమలు వచ్చాయో డేటాతో కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రాగలుగుతారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత ప్రభుత్వం నిజంగా ప్రజలకు మేలు చేసిన విధానాలు అమలు చేసి ఉంటే కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయ్యేదే కాదన్నారు. సెక్షన్ 22A ప్రజలను రక్షించేందుకు కాకుండా భూ యజమానులను వేధించేందుకు ఉపయోగించారని ఆరోపించారు. భూముల భద్రత పేరుతో ఆస్తుల స్వాధీనానికి ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో భయాన్ని సృష్టించిందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి పారదర్శకత విధానాలు అవసరమని, చట్టాలను రాజకీయ ప్రయోజనాలకు వాడకూడదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు భూ విధానాలపై రాజకీయ చర్చను మరింత వేడెక్కించాయి. మాకు కావాల్సింది హెల్దీ, వెల్దీ, హ్యాపీ స్టేట్. దానికోసం తపన పడుతుంది తప్ప ఈ కూటమి ప్రభుత్వం దేనికోసం కూడా కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎన్నో వైబ్రెంట్ మోడ్లో ఎన్నో ఫెస్టివల్స్ చేస్తూ ఉన్నాం. ఒక పక్కన రేపు విశాఖ ఫెస్టివల్ వస్తూ ఉంది, లేకపోతే మొన్న విజయవాడలో మనం దుర్గామాత ఫెస్టివల్ మనం దసరా ఫెస్టివల్ బ్రహ్మాండంగా చేసాం. లోకేష్ గారు ఇక్కడ క్రికెట్ లీగులు పెట్టారు. మొన్న ఫ్లెమింగో ఫెస్టివల్ చేసాం. అంటే నేను ఎందుకు చెప్తా ఉంటే గండికోట ఫెస్టివల్ చేసాం. ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి. ఈ రాష్ట్రంలో మళ్ళా ఆ పునర్వైభవం రావాలి. మన ట్రెడిషన్తో పాటు ఈ ఏదైతే టెక్నాలజీ ఉందో ఇంటిగ్రేట్ చేసి, ఎందుకంటే అభివృద్ధితో పాటు మన పాత సాంప్రదాయాలను కూడా మనం తీసుకొచ్చి ఇవన్నీ కలిపి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయాలని చూస్తూ ఉంటే ఇతను 15 రోజులకు 20 రోజులకు టూరిస్ట్ లాగా బెంగళూరు నుంచి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పి, ఒక్కటన్నా నిజం ఉందండి వాళ్ళు చెప్పిన వాటిల్లో? ఒక్కటన్నా? అన్ని అబద్ధాలు. మళ్ళీ ఇది ఒక కొత్త స్లోగను. ఏమంటే 2 వ్యక్తులు వాళ్ళు గ్రామంలో జరిగితే వాళ్ళ గొడవ జరిగి ఏదో జరిగి దాన్ని కూడా శవ రాజకీయాలు. మొన్న అదేమి పార్టీలకో లేకపోతే వేరే ఇదో కదా, ఒక వర్గాలకు చెందినటువంటి ఇది ఒకే ఊర్లో ఉంటారు. వాళ్ళకి ఏదో మాట వచ్చి కొట్టుకున్నారు, చనిపోయారు. అయినా కూడా తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షిస్తామో. మా ప్రభుత్వం చాలా గట్టిగా ఉందని కూడా మేము గతంలో చెప్పాము. వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాం. మీలాగా వాళ్ళని ఇంకా హైప్ చేసి మేము ఇంకా ఉన్నత పదవులు ఇచ్చి మేము చేయమే. మీరు డోర్ డెలివరీ చేసిన వాళ్ళు తీసుకొచ్చి మీరు
కౌన్సిల్లో మాజీ సీఎం జగన్ కు మరోసారి అధికారం ఇస్తే ప్రజలకు నిద్ర కూడా పోనివ్వరని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో ప్రజలు భయాందోళనకు గురయ్యారని విమర్శించారు. పాలన అంటే భయపెట్టడం, కేసులతో వేధించడం అన్నట్లుగా మారిందన్నారు. ప్రజల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం పెరిగిందని ఆరోపించారు. అందుకే ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగుతోందని, ప్రజలకు స్వేచ్ఛ, భద్రత లభిస్తున్నాయని చెప్పారు. గత అనుభవాలను గుర్తు చేసుకుని ప్రజలు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు, మరి ఇన్ని రకాలైన ఆంక్షలు, బ్యారికేడ్లు, పరదాలు ఇన్ని పెట్టుకుని ఈరోజు అధికారం పోయేటప్పటికి మళ్ళీ నేను ప్రజల్లోకి వస్తానని అనేది నువ్వు అధికారం కోసమే తప్ప ప్రజలకి మేలు చేయడం కోసం కాదు. మళ్ళీ జగన్ రాడనే గ్యారంటీ ఇవ్వండి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు అడుగుతూ ఉన్నారని అంటే ఇంకొకసారి కనుక జగన్ చేతిలో మనం మోసపోతే మన పిల్లల భవిష్యత్తు ఉండదు, భావితరాల భవిష్యత్తు ఉండదు అనేది ఈవేళ ప్రజలు, తెలుగు జాతి అందరి యొక్క ఆలోచన. అందుచేత వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది శకం ముగిసింది. రాష్ట్రంలో అత్యధిక పంట కొనుగోలు చేసిన దేశంలోనే రికార్డు నెలకొల్పామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రైతులకు మద్దతు ధరతో పాటు తక్షణ చెల్లింపులు అందించడం వల్ల ఈ విజయం సాధ్యమైందన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచడం, పారదర్శక విధానాలు అమలు చేయడం వల్ల ఇబ్బందులు తగ్గాయని తెలిపారు. రైతుల శ్రమకు తగిన గౌరవం లభించేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ రికార్డు రాష్ట్ర రైతులకు భరోసా కలిగించే అంశంగా నిలిచింది. సుమారు 38,000 కోట్లు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 15-16 లక్షల రైతులకి ఇవ్వడం అంటే ఇది ఎంత గొప్ప కార్యక్రమమో. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడిన తర్వాత ఇప్పుడు రైస్తో సహా అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా ఆషన్లో ఇవ్వాలని మా ఫ్యూచర్ ప్లాన్లో ఉంది. ఈ స్టోరేజ్ చేసినప్పుడు ధాన్యం డిటోరియేట్ కాకుండా ఉండే విధంగా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ మెథడ్స్ ఉపయోగించాలని చెప్పి కూడా నేను కమిషనర్ గారికి వాళ్ళ టీంకు చెప్తాను. దేశం బయటికి రైస్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఏమైనా మరి రైస్ మిల్స్ ముందుకు వస్తే ప్రభుత్వం వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒక కొత్త పాలసీ తీసుకొచ్చేయడానికి ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తున్నాం. ప్రభుత్వం సొమ్ముతో కొనుక్కున్న ధాన్యం అమ్ముకొని మరి జవాబుదారీతనం, అకౌంటబిలిటీ లేకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 4 రోజుల దావోస్ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు పర్యటన ద్వారా రాష్ట్రానికి 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారమయ్యాయని వెల్లడి. గూగుల్, ఐబీఎం సీఈఓలు లక్ష్మీ మిట్టల్ సహా 16 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశం. రేపు ఉదయం హైదరాబాద్ కు చేరుకుని అమరావతి విధుల్లో పాల్గొనున్న సీఎం. కోటప్పకొండ కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 3.9 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం శివరాత్రికి ముందే రోడ్డు పూర్తి చేస్తామని హామీని నెరవేర్చిన పవన్ 1,50,000 మంది భక్తులతో పాటు స్థానిక రైతులకు, విద్యార్థులకు ప్రయోజనం. తెలంగాణలో బీసీ నేత సీఎం అయ్యే సమయం వస్తుందన్న మహేష్ కుమార్ గౌడ్. అవకాశం ఉన్న ప్రతి చోట బీసీలకు పదవులిస్తున్నామన్న మహేష్ గౌడ్. మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యమని వెల్లడి. దేవుళ్ల పేరుతో రాజకీయాలు మంచిది కాదని వ్యాఖ్య. 5 ఏళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్ కొత్త డ్రామాకు తెరతీశారన్న నిమ్మల రామానాయుడు. జగన్ పాదయాత్రకు ప్రకటనపై నిమ్మల విమర్శలు. అధికారం కోల్పోయిన తర్వాత పాదయాత్ర గుర్తొచ్చిందని ఎద్దేవా. రాష్ట్రంలో వైసీపీ శకం ముగిసిందని వ్యాఖ్య. సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారన్న కేటీఆర్. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురుతుందన్న కేటీఆర్. అన్ని అవార్డులను గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని శ్రేణులకు పిలుపు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.